నమస్కారం. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో లిథోట్రిప్సీతో కిడ్నీల్లో రాళ్లు మాయం, మెదడులో కణితులన్నీ క్యాన్సర్లేనా, క్యాన్సర్లను ముందుగానే గుర్తించవచ్చా, షాంపూలతో జుట్టు పాడవుతుందా, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్. నీటి పంపులో ఎక్కడైనా రాయి ఇరుక్కుని ఎటూ తీయడానికి వీలు కానప్పుడు ఆ రాయిని ముక్కలు ముక్కలుగా పగులుగొట్టేస్తూ ఉంటారు. ఆపై ఆ ముక్కలన్నీ నీటి ధారలో కలిసి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అచ్చంగా ఇలానే కిడ్నీల్లో రాళ్లను కూడా ముక్కలుగా పగలగొట్టచ్చు. షాక్ వేవ్స్ సాయంతో కిడ్నీల్లో రాళ్లను చిన్న చిన్న ముక్కలుగా పగలగొట్టి బయటకు రప్పించడాన్ని లిథోట్రిప్సీగా పిలుస్తారు. లిథోట్రిప్సీ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీలో రాళ్లను తొలగించడానికి ఒకప్పుడైతే పెద్దగా కోత పెట్టి ఆపరేషన్ చేయాల్సి వచ్చేది. అయితే లిథోట్రిప్సీ రాకతో ఇప్పుడు అసలేమాత్రం చర్మంపై కోత పెట్టకుండా చాలా తేలికగా కిడ్నీలో రాళ్లను తొలగించే వీలు కలుగుతోంది. లిథోట్రిప్సీ అంటే రాళ్లను ముక్కలుగా పగులగొట్టడం అని చెబుతారు డాక్టర్లు. లిథోట్రిప్సీలో కిడ్నీలో రాళ్లను చిన్న చిన్న ముక్కలుగా పగలగొట్టేస్తారు. దీంతో ఆ చిన్న చిన్న ముక్కలు వాటంతట అవే మూత్రంలో పడిపోతాయి. లిథో అంటే స్టోన్, ట్రిప్సీ అంటే పగలగొట్టడం. అంటే లిథోట్రిప్సీ అంటే లిటరల్గా స్టోన్ని పగలగొట్టడాన్ని లిథోట్రిప్సీ అంటాం. ఈ లిథోట్రిప్సీ అనేది గ్రాస్గా 2 రకాలుగా ఉంటుందండి. అంటే ఏమిటి? సపోజ్ ఒక మనిషి కిడ్నీలో స్టోన్ ఉందనుకోండి, దానికి బయట నుండే కొన్ని షాక్ వేవ్స్ అనేవి తయారు చేసి ఆ షాక్ వేవ్స్ని ఆ స్టోన్ మీద ఫోకస్ చేసి దాన్ని పగలగొట్టేసామనుకోండి, దాన్ని ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ అంటారు. ఇంకొకటి ఇంట్రాకార్పోరియల్ షాక్ వేవ్స్. మన బాడీ లోపలే ఒక చిన్న షాక్ వేవ్ లాంటిది క్రియేట్ చేసి ఒక ఎండోస్కోప్ ద్వారా ఆ స్టోన్ని పగలగొట్టడం, దీన్ని ఇంట్రాకార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ అంటారు. స్టోన్ ఉన్న లొకేషన్ బట్టి, స్టోన్ సైజుని బట్టి, ఎక్కడ ఉంది అన్న దాన్ని బట్టి, మిగతా కారణాలు, బాడీ హ్యాబిటస్ ఎలా ఉంది, ఎంత లావుగా ఉన్నాడు, ఎలాంటి కష్టంలో ఉంది, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఏ ప్రక్రియ వల్ల అయితే ఇది ట్రీట్ అవుతుందో ఆ ప్రక్రియని మనం ఎంచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. లిథోట్రిప్సీకి ముందు రక్త పరీక్ష, మూత్ర పరీక్ష, ఎక్స్రే లాంటివి చేయాల్సి ఉంటుంది. ఇక లిథోట్రిప్సీకి 5-6 గంటల ముందు నుంచే ఏమీ తినకూడదు, తాగకూడదు. ఏవైనా మందులు వాడుతుంటే డాక్టర్ సలహా మేరకు అవి వాడొచ్చా లేదా అనే విషయాన్ని రూఢి చేసుకోవాలి. కిడ్నీలోని అన్ని రకాల రాళ్లను లిథోట్రిప్సీ సాయంతో తొలగిస్తారా అనే అనుమానం మనలో చాలా మందికి వస్తుంటుంది. మిగతా చికిత్సలాగే లిథోట్రిప్సీకి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయని చెబుతారు డాక్టర్. సపోజ్ కిడ్నీ లోపల 1 సెంటీమీటర్ స్టోన్ ఉందనుకోండి, లేకపోతే 1.5 సెంటీమీటర్ స్టోన్ ఉందనుకోండి, అది వైడ్గా ఉన్న ఇన్ఫండబుల్ అంటే ఆ కిడ్నీ స్ట్రక్చర్ అనేది ఒక విధంగా మనకు అనుకూలంగా ఉన్న పక్షంలో ఈ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్స్ అంటే బయట నుండి షాక్స్ చేసి ఆ స్టోన్ మీద ఫోకస్ చేసి దాన్ని చిన్న చిన్న చూరాగా చేసేస్తే అది మూత్రనాళం నుంచి కొట్టుకొని బయటికి రావడం అనేది జరుగుతుంది. అది ఐడియల్ సిచ్యువేషన్. సపోజ్ కిడ్నీ నుంచి వచ్చే ట్యూబ్లో, యూరెటర్ అంటాం, కిడ్నీ నుంచి వచ్చే ట్యూబ్లో కింది భాగంలో ఒక సెంటీమీటర్ స్టోన్ ఉందనుకోండి, ఇది ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్కి అనుగుణం కాదు. దానికి ఏం చేస్తామంటే మూత్రం వచ్చే నాళంలోంచి ఎండోస్కోప్, యూరోటరోస్కోప్ అనే స్కోప్ పాస్ చేసి అది లేజర్ ద్వారానో లేకపోతే ఎలక్ట్రోహైడ్రాలిక్ లిథోట్రిప్సీ ద్వారానో లేకపోతే న్యూమాటిక్ లిథోట్రిప్సీ ద్వారా ఈ ప్రోబ్స్ పాస్ చేసి ఆ స్టోన్ని ఎండోస్కోప్లోనే పగలగొట్టడం అనేది జరుగుతుంది. దాన్ని ఇంట్రాకార్పోరియల్ లిథోట్రిప్సీ ఆర్ యూరోట్రోస్కోపీ అంటాం. సో ఉన్న స్టోన్ని బట్టి, సపోజ్ వెజైకస్ అంటే బ్లాడర్లో ఒక పెద్ద స్టోన్ ఉందనుకోండి 3 సెంటీమీటర్లు, అది మూత్రం వచ్చే నాళంలోంచి ఎండోస్కోప్ వేసి దాన్ని లేజర్ ద్వారా అక్కడే పగలగొట్టడం అనేది జరుగుతుంది. సో ఉన్న లొకేషన్ బట్టి, సైజ్ ఆఫ్ ద స్టోన్ని బట్టి ఎలాంటి ట్రీట్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలో మనం డిసైడ్ చేస్తూ ఉంటాం. ఈ ఎండోస్కోపిక్ పదానం కానీ ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టోన్స్ కానీ ఏమన్నా చేసినప్పుడు బ్లీడింగ్ అవ్వచ్చు, ఇన్ఫెక్షన్ రావచ్చు, ఒక్కొక్కసారి కొంచెం కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లిథోట్రిప్సీ చేయించుకున్నాక బాగా ఎక్కువగా నీళ్లు తాగాల్సి ఉంటుంది. తర్వాత వచ్చే మూత్రంలో ముక్కలు ముక్కలుగా నుజ్జైన రాళ్లు వాటంతట అవే బయటకు వచ్చేస్తాయి. లిథోట్రిప్సీ చికిత్స తరువాత 2-3 రోజుల్లో యథావిధిగా అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. అయితే కొంతకాలం పాటు యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మాత్రలు వాడాల్సి ఉంటుంది. మిగతా చికిత్సలాగే లిథోట్రిప్సీలోనూ కొన్ని సమస్యలు ఉన్నాయి. అలాగే లిథోట్రిప్సీ తర్వాత కూడా మళ్లీ కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.
లిథోట్రిప్సీ అనే పద్ధతి మనం చేసినప్పుడు ఎంతవరకు వీలైతే అంత దాన్ని బయటికి తీసేయడం అనేది జరిగిన పక్షంలో మళ్ళా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ సపోజ్ బయట నుండే షాక్స్ పెట్టి పగలగొట్టాము, చాలా మటుకు చిన్న చిన్న ముక్కలు ఇంకా మిగిలిపోయినాయి అన్న పక్షంలో అది మళ్ళా రావుగా సరికదా, ఉన్న స్టోన్ పీసెస్సే పెద్దగా అయి రేపొద్దున మళ్ళా ప్రాబ్లం ఇచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే ఏ స్టోన్కి ఎలాంటి ట్రీట్మెంట్ అనేది మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు. ఒక పెద్ద కొండరాయిని బయట నుండి షాక్స్ పెట్టి పగలగొట్టించుకొని ఆ స్టోన్స్ అన్ని అక్కడే ఉండి మళ్ళా పెరిగి పెద్ద అవ్వడం కన్నా దానికి ఎండోస్కోప్ అనేది వేసి దాన్ని పగలగొట్టి ఆ ముక్కలన్నీ తీసేయడం మంచిది కావచ్చు. కాబట్టి స్టోన్ని బట్టి ఆ ట్రీట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి కాంప్లికేషన్స్ చూసే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎక్కువసార్లు వచ్చే వాళ్ళకి ప్రతి సంవత్సరం ఒక స్కానింగ్, ఎక్స్రే తీసుకొని ఏమన్నా స్టోన్లు నిజంగా తయారయ్యాయని చూసుకోవాలి. తీసిన స్టోన్ వీలైతే అనాలిసిస్ చేసి ఎందుకు తయారైంది, దానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలనేది చెక్ చేసుకోవచ్చు. ఒక్కోసారి సంవత్సరానికి 2 సంవత్సరాలకి తయారయ్యే వాళ్ళలో బ్లడ్ టెస్టు, 24 గంటల మూత్రం పరీక్ష చేయించుకొని కారణాలు ఏమన్నా ఉన్నాయని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ చేసినా కానీ 185% మందిలో ఏదో ఒక కారణం ఇది అని చెప్పడం చాలా కష్టం కావచ్చు. కాబట్టి మనం చేయగలిగిందంతా ఒకటే, ఎక్కువగా నీళ్లు తాగడం, నీళ్లు తక్కువ కాకుండా చూసుకోవడం, మూత్ర విసర్జన ఎక్కువగా వచ్చేటట్టు చూసుకుంటే ఈ స్టోన్స్ వచ్చే అవకాశం తగ్గించుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ లిథోట్రిప్సీ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఉన్న స్టోన్స్ అన్నీ వెళ్ళిపోయాయా లేదా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ అల్ట్రాసౌండ్ అండ్ ఎక్స్రే తీసుకొని మళ్ళా స్టోన్ తయారు కాలేదు కదా అనే జాగ్రత్త మనం పడాల్సిన అవసరం ఉంటుంది. ఇవి లిథోట్రిప్సీ సంగతులు. అయితే పరిస్థితిని లిథోట్రిప్సీ దాకా కూడా రాకుండా చూసుకోవాలంటే అసలు కిడ్నీలో రాళ్లు ఎందుకు తయారయ్యాయో కారణాలను తెలుసుకుని ఆ అలవాట్లను పూర్తిగా మార్చుకోవడం, పుష్కలంగా నీళ్లు తాగడం ద్వారా కిడ్నీల్లో రాళ్లు తయారు కాకుండా చూసుకోవచ్చు.